Hi friends, 460 crore capex, 3x రెవెన్యూ ఎక్స్పెక్టేషన్స్, Q4లో రెవెన్యూ డబుల్ గ్రోత్. ఇది మల్టీ బ్యాగరా లేదా ఓవర్ హెడ్ స్టోరీయా చూద్దాం. Q4 26 రిజల్ట్స్, 460 crore capex, రెవెన్యూ మల్టీ ఫోల్డ్ అవుతుందా నెక్స్ట్ 5 yearsలో? కోకోవా బటర్, ఆల్టర్నేట్ కోకోవా బటర్ ఎక్స్ట్రాక్ట్ గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. మార్జిన్ సస్టైనబుల్ అవుతుందా, మంచి మోటున్న బిజినెసా, కమాడిటీ కంపెనీయా, వర్కింగ్ క్యాపిటల్ ఇంప్రూవ్మెంట్ గురించి, పీర్ కంపారిజన్ రిస్క్ గురించి క్విక్గా డిస్కస్ చేసుకుందాం. వేస్ట్ టు వెల్త్ బిజినెస్ మోడల్ మనోరమ ఇండస్ట్రీస్. ఎగ్జాటిక్ బోన్ సీడ్స్ అనేవి న్యాచురల్గా గ్రో అవుతాయి. మన దగ్గర ఇండియాలో సాల్, మ్యాంగో, కోకోమోరా అయితే ఆఫ్రికా నుండి షియా సీడ్స్ తెచ్చుకుంటారు. ఈ సీడ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ప్రాసెస్ చేసి రాయ్పూర్ ప్లాంట్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కోకోవా బటర్ ఈక్వివాలెంట్. ఈ కోకోవా బటర్ ఈక్వివాలెంట్ని ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో ఫుడ్, చాక్లెట్, కాన్ఫెక్షనరీ, కాస్మెటిక్ కంపెనీస్కి సెల్ చేస్తారు. దాంతోపాటు మిగిలిన పిప్పి ఉంటుంది, డీఆయిల్డ్ కేక్ అంటారు దాన్ని, అది ఇండియన్ క్యాటిల్ ఫీడ్కి పశువుల దానాగా సెల్ చేస్తారు. 9 months FY26లో ఆల్మోస్ట్ 420 million crores వీళ్ళు అర్న్ చేశారు. ఇది షియా ఫ్రూట్, మనం ఆఫ్రికాలో చెప్పాం కదా షియా ఫ్రూట్ ఇది. సో ఇది ఆఫ్రికా అడవుల్లో నుండి తెస్తారు. దాదాపు 22 కంట్రీస్లో ఇది పండుతుంది. ఇది అడవుల్లో మాత్రమే పండుతుంది. సో వీటిని తెచ్చి ఎక్స్ట్రాక్ట్ చేసి వీళ్ళు బిజినెస్ సెల్ చేస్తారు. మన దగ్గర వచ్చేసరికి సాల్ సీడ్స్ అనేవి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అలాంటి అడవుల్లో ఉంటుంది. సో అక్కడి నుంచి వీళ్ళు ప్రొక్యూర్ చేసి వాటిని ప్రాసెస్ చేస్తారు. అక్కడ లోకల్ ట్రైబల్ నుండి వీళ్ళు కొంటారు, ప్రాసెస్ చేస్తారు. ఇక్కడ చూస్తే ఇండియాలో సాల్ సీడ్ ఫారెస్ట్ బెడ్ నుంచి కలెక్ట్ చేసుకుంటారు, ప్రీ క్లీనింగ్ చేసి డీషెల్లింగ్ చేసేసి క్లీనింగ్ చేసేసి వాటిని ప్రాసెస్ చేస్తారు. అదే ఆఫ్రికాలో అయితే నట్స్ని పిక్ ఫ్రమ్ ట్రైబల్స్, దాన్ని బాయిలింగ్ చేసేసి డీషెల్లింగ్ చేసి అగైన్ ప్రాసెస్ చేస్తారు రాయ్పూర్ ప్లాంట్లో. సో వీళ్ళకు సాల్ సీడ్స్ వచ్చేసరికి ఒరిస్సా, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 30% అక్కడి నుంచి వస్తుంది. మళ్ళీ షియా ఫారెస్ట్ వచ్చేసరికి ఆఫ్రికాలో ఆల్మోస్ట్ 22 కంట్రీస్ ఉంటుంది, బట్ నైజీరియా వచ్చేసరికి 40% ఉంటుంది. దాంతోపాటు ఇది ఎలా ప్రాసెస్ అవుతుంది సిబిఈ చూద్దాం. సాల్, మ్యాంగో, షీని 2 టైప్స్లో డివైడ్ చేస్తారు. షియా ఫ్రూట్ని డిఫరెంట్గా ప్రాసెస్ చేస్తారు, సాల్ మ్యాంగోని డిఫరెంట్గా ప్రాసెస్ చేస్తారు. సాల్ మ్యాంగోకి వచ్చేసరికి సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్లో డీఆయిల్డ్ కేక్ ఒకటి, క్రూడ్ ఆయిల్ మీద, క్రూడ్ ఆయిల్ అంటే పెట్రోలియం క్రూడ్ ఆయిల్ కాదు, ఇది వచ్చేసరికి సీడ్ క్రూడ్ ఆయిల్. దీన్ని రిఫైన్ చేసిన తర్వాత వచ్చేది రిఫైన్డ్ బటర్. మళ్ళీ రిఫైన్డ్ బటర్ని ఫ్రాక్షనేషన్ ప్రాసెస్ చేస్తారు. ఆ ఫ్రాక్షనేషన్ ప్రాసెస్ అంటే ఏం లేదండి, వచ్చిన ఆయిల్ని కూల్ చేస్తారు. అది కూల్ చేసినప్పుడు ఒకటి తక్కువ టెంపరేచర్లో ఘన పదార్థం, ద్రవ పదార్థం రెండుగా విడిపోతుంది. ఘన పదార్థం వచ్చేసరికి ఆలిన్, ద్రవ పదార్థం స్టెరినే ఘన పదార్థం. వాటిని పామ్ మైల్డ్ ఫ్రాక్షన్ ద్వారా బ్లెండింగ్ ప్రాసెస్ చేసినప్పుడు కోకోవా బటర్ వస్తుంది, ఈక్వివాలెంట్ వస్తుంది, సిబిఈ అంటారు. అదే మన మనోరమ ఇండస్ట్రీస్ వాళ్ళు సెల్ చేసేది. ఇది ఎక్కడెక్కడ వాడతారంటే బేకరీస్లో, బిస్కెట్స్, కేక్స్, బ్రెడ్స్, పిజ్జాస్, ప్లాంట్ బేస్డ్ చాక్లెట్స్, కన్ఫెక్షనరీలో, టెక్నికల్ ప్రొడక్ట్స్లో, ఇంకా చాలా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. యానిమల్ న్యూట్రిషన్స్లో కూడా వాడతారు. ఇంతకుముందు చెప్పండి డీఆయిల్డ్ కేక్, అదే పిప్పి, మిగిలిన పిప్పి కూడా మన జంతువులకు దానాగా వాడతారు. ఆర్గానిక్, కన్వర్షనల్, కాస్మెటిక్ బటర్, సాల్ బటర్, షియా బటర్. సో ఇక్కడ ఆయిల్స్ కూడా క్యాస్టర్ ఆయిల్, నీమ్ ఆయిల్, ఇవన్నీ చాలా మటుకు వీళ్ళు ప్రాసెస్ చేసి ఫార్చ్యూన్ 500 కంపెనీస్కి పంపిస్తారు. వేస్ట్ టు వెల్త్. కోకోవా బటర్ అనేది ఒరిజినల్ కోకోవా బీన్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. రియల్ చాక్లెట్లో ఇదే వాడేది, న్యాచురల్, ఎక్స్పెన్సివ్. కోకోవా బటర్ ఈక్వివాలెంట్ ఇది మనోరమ ఇండస్ట్రీస్ వాళ్ళు తయారు చేసి కోకోవా బటర్ ఆల్టర్నేట్. ఇది క్లోజెస్ట్ సబ్స్టిట్యూట్ టు కోకోవా బటర్. సో ఇక్కడ షియా బటర్, సాల్ఫాట్, మ్యాంగో లాంటివి వాడి తయారు చేస్తారు. ఇది ఓన్లీ 5% మాత్రమే ఉంటుంది ఒక రెసిపీలో. సో కాబట్టి కోకోవా బటర్కి ఈక్వివాలెంట్ అయితే కాదు, 95% వీళ్ళు కోకోవా బటర్ వాడతారు. కోకో బటర్ ఈక్వివాలెంట్ మాత్రం దీనికి ఉన్న స్పెషల్ బిహేవియర్ ఏంటంటే మెల్టింగ్ ప్రాపర్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్ తీసుకున్నారనుకోండి,
ఒక వెదర్‌లో మెల్ట్ అయిపోద్ది. బట్ ఇదే కోకో బటర్ ఈక్వివాలెంట్‌ని వాడితే షెల్ఫ్ లైఫ్ పెరుగుతది. ప్లస్ మెల్టింగ్ బిహేవియర్ కూడా చేంజ్ అవుతది. కాబట్టి కోకో బటర్ ఈక్వివాలెంట్‌కి సంబంధం లేదు. ఒకవేళ కోకో బటర్ రేట్లు తగ్గినా కూడా కోకో బటర్ ఈక్వివాలెంట్ యొక్క రేట్లు తగ్గవు. కోకో బటర్ ఆల్టర్‌నేట్ కూడా చీపర్ సబ్‌స్టిట్యూట్. ఇది పామ్ ఆయిల్ నుంచి, సాఫ్ట్ ఆయిల్ నుంచి, ప్రాసెస్ ఫ్యాట్ నుంచి వస్తుంది. సో, వీళ్ళు కొత్త ప్రొడక్ట్ తయారు చేయబోతున్నారు. ఇదే ఈఎస్ఓఎస్. సో, దాని గురించి నెక్స్ట్ క్యాపెక్స్‌లో దాంట్లో తెలుసుకుందాం. కెనాట్ ఆల్వేస్ మిక్స్ విత్ కోకో బటర్‌లో మిక్స్ చేయలేము. డిఫరెంట్ మెల్టింగ్ ప్రాపర్టీస్ ఉంటది కాబట్టి. ఇది ఎక్కడ వాడతారంటే బేకరీ ప్రొడక్ట్స్, ఫిల్లింగ్స్, లో కాస్ట్ చాక్లెట్స్. అందుకే లో కాస్ట్ చాక్లెట్స్ వేరే టేస్ట్ ఉంటాయి. హై కాస్ట్ చాక్లెట్స్ వేరే టేస్ట్ ఉంటాయి. Q4 ఎక్స్‌పెక్టేషన్స్ అండ్ క్యాపెక్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే FY 26లో Q4 రాబోతుంది ఇంకొక 5-10 డేస్ లోపల. సో, FY 26లో వీళ్ళకు 3 క్వార్టర్స్ కలిపి 886 క్రోర్స్ రెవెన్యూ జనరేట్ అయింది. వీళ్ళ ఎక్స్‌పెక్టేషన్ ఏందంటే ఇంతకుముందు 1150 క్రోర్స్ వీళ్ళు రెవెన్యూ అని ఎక్స్‌పెక్ట్ చేశారు. బట్ దాన్ని 1300 క్రోర్స్‌కి పెంచేశారు. సో, దాని అర్థం ఏందంటే 886 క్రోర్స్ 1300 క్రోర్స్‌లో మైనస్ చేస్తే 440 క్రోర్స్ అవుతుంది. సో, నెక్స్ట్ Q4 FY 26 వచ్చేసరికి 414 క్రోర్స్ రావాలి వీళ్ళ ఎక్స్‌పెక్టేషన్ ప్రకారంగా. అదే Q4 FY 25 వాస్ 209 క్రోర్స్ అంటే ఆల్మోస్ట్ డబుల్ అండి. క్యాపెక్స్ రిలేటెడ్ గురించి మాట్లాడాలంటే ఫండింగ్ ఫ్రమ్ ఇంటర్నల్ అక్యూరల్ దట్స్ ఎ గ్రేట్ థింగ్. వాళ్ళు బయట నుంచి ఏమి అప్పులు తీసుకురావట్లేదు. ఒకవేళ అప్పులు తీసుకొస్తే ఖచ్చితంగా మార్జిన్ మీద ప్రెషర్ ఉంటది. బట్ వాళ్ళు ఇంటర్నల్ అక్యూరల్ నుండి మాత్రమే క్యాపెక్స్ చేయబోతున్నారు. మేనేజ్మెంట్ కామెంటరీ ఏంటంటే వీళ్ళు 460 క్రోర్స్ ఏదైతే ఆహ్, క్యాపెక్స్ పెడుతున్నారో అసెట్ టర్నోవర్ వచ్చేసరికి 5x అవుతుందంటున్నారు. ఆల్మోస్ట్ 2000-2500 క్రోర్స్ రెవెన్యూ జనరేట్ అవుతుంది దానర్థం. విచ్ ఈస్ అరౌండ్ 1300 ప్లస్ ఇప్పుడు FY 26లో 1300 క్రోర్స్. ఒకవేళ 2000 క్రోర్స్ అయిందనుకోండి ఆల్మోస్ట్ ఒక 3500 నుంచి 4000 క్రోర్స్ నెక్స్ట్ 3-5 ఇయర్స్‌లో అవ్వాలి. మార్జిన్ సస్టైనబిలిటీ 25-27% ఖచ్చితంగా అవుతుందంటున్నారు. కోకోవా బటర్ ప్రైసెస్‌కి కోకోవా బటర్ ఆల్టర్‌నేట్ ప్రైసెస్‌కి సంబంధం లేదు. ఇంతకుముందే మనం చెప్పినట్టు కోకోవా బటర్ ఆల్టర్‌నేట్ అనేది ఒక 5% మాత్రమే రెసిపీలో. సో, కాబట్టి ఇది కోకోవా బటర్ ఆల్టర్‌నేట్ అనేది వాడేది బెటర్ షెల్ఫ్ లైఫ్ కొరకు మెల్టింగ్ ప్రాపర్టీస్‌ని చేంజ్ చేయడానికి మాత్రమే వాడతారు. కాబట్టి కోకోవా బటర్ ప్రైసెస్ ఒకవేళ ఫాల్ అయినా కూడా దీనికి వాటికి సంబంధం ఉండదు. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీళ్ళు చెప్పిందేందంటే ఇప్పుడు నేనైతే 4000-4500 క్రోర్స్ అన్నాను. వీళ్ళు వచ్చేసరికి 4500-5000 క్రోర్స్ మార్కెట్ ఎక్స్‌పెక్టేషన్. అసెట్ టర్నోవర్ వచ్చేసరికి వీళ్ళేమన్నారు 5x అన్నారు. సో, ఇక్కడ 75,000 ఐసోలేటింగ్ ఫ్రాక్షనేషన్ కెపాసిటీ పెంచుతున్నారు. 450 క్రోర్స్ అప్రాక్సిమేట్‌లీ 300-300 క్రోర్స్ విల్ బి సీబీఈ పైన ఖర్చు పెడుతున్నారు. సో, సీబీఈ అనేది వీళ్ళకి హై మార్జిన్ ప్రొడక్ట్. మనోరమ ఇండస్ట్రీస్ ఫైనాన్షియల్స్ గురించి మాట్లాడుకుంటే 38.5 పీఈ దగ్గర ట్రేడ్ అవుతుంది. కొంచెం హై పీఈ. బట్ క్యాపెక్స్ జరుగుతుంది. మంచి రిజల్ట్స్ రాబోతున్నాయి. సో, జస్టిఫైయబుల్ అంటే జస్టిఫైయబుల్. ఆర్ఓసీ 23, ఆర్ఓఈ 28, డెట్ టు ఈక్విటీ చాలా బెటర్ ఉంది. 0.66. మిగతా చూసుకోండి. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్‌ని చూస్తే మార్చ్ 2021లో 203 క్రోర్స్ ఉన్న రెవెన్యూ 6 టైమ్స్ అయింది ఆల్మోస్ట్. మార్జిన్ చూడండి 17% ఉన్న మార్జిన్ 27% పెరిగింది. సో, 35 క్రోర్స్ ఉన్న ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 10x అయింది. ఇక్కడేమో 6x అయింది. మార్జిన్స్ పెరగడం వల్ల 10x అయింది. అదే మార్జిన్ గేమ్. సో, మనమందరం తెలుసుకోవాల్సింది మార్జిన్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది. క్యాష్ ఫ్లోస్‌ని చూసుకుంటుంటే మనకి అంతా క్యాష్ ఫ్లోస్ ఆల్మోస్ట్ నెగెటివ్‌లో ఉంది. బికాస్ ఇన్వెంటరీ అనేది ఎప్పుడు హైలో ఉంటుంది వీళ్ళకు. ఈ రా మెటీరియల్ వచ్చేసరికి ఆఫ్రికా నుండి షియా సీడ్స్ రావాలి. మన దగ్గర నుంచి సాల్ సీడ్స్ అంతా 20 డేస్‌లోనే వీళ్ళు ప్రొక్యూర్ చేసుకోవాల్సి ఉంటది. కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఇన్వెంటరీ ఎప్పుడు హై ఉంటుంది. అండ్ వర్కింగ్ క్యాపిటల్ కూడా ఎప్పుడు 220-247 డేస్ ఉంటుంది. సో, దాన్ని 150 డేస్‌కి 110 డేస్‌కి దాదాపుగా తగ్గిస్తామంటున్నారు. ఎందుకంటే ఈ ప్రొక్యూర్‌మెంట్ అంతా ప్రాసెస్ అంతా కొంచెం ఫాస్ట్‌గా అవుతుంది అని చెప్పేసి. రిస్క్ వచ్చేసరికి 460 క్రోర్ క్యాపెక్స్ జరుగుతుంది. ఇంటర్నల్ అక్యూజర్స్ ద్వారా చేస్తామంటున్నారు. ఒకవేళ ఇంటర్నల్ అక్యూజర్స్ ద్వారా అవ్వకపోతే దే హ్యావ్ టు గో ఫర్ ఫండ్ రైజ్.
అది డైరెక్ట్‌గా బాటమ్ లైన్ పైన ఎఫెక్ట్ అవుతుంది. ఎగ్జిక్యూషన్ గురించి చెప్పాలంటే ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ అవుతది. 460 క్రోర్స్ 3-5 ఇయర్స్‌లో ఖచ్చితంగా మంచి రిజల్ట్ చూస్తాం. లేదంటే అగైన్ ప్రెషర్, ఎందుకంటే హై పీఈ ఇస్తుంది మార్కెట్. వర్కింగ్ క్యాపిటల్ అండ్ ఇన్వెంటరీ ఇంతకుముందు చెప్పినట్టు వర్కింగ్ క్యాపిటల్ అండ్ ఇన్వెంటరీ డేస్‌ని తగ్గిస్తామన్నారు. మరి అది ప్రాపర్‌గా తగ్గుతుందా లేదా చూడాలి. మార్జిన్ సస్టైనబిలిటీ 25-27%. ఇంతకుముందు చెప్పినట్టు కోకోవా బటర్ ప్రైసెస్ ఒకవేళ తగ్గితే డైరెక్ట్‌గా వీళ్ళకి ఇంపాక్ట్ ఉండదు అని అంటున్నారు. ఒకవేళ ఇంపాక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా మార్కెట్ మళ్ళీ ఇక్కడ ప్రైసెస్ ప్రెషర్ అవుతాయి. నైజీరియాలో 40% షియా సీడ్స్ వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. అక్కడ నైజీరియా వాళ్ళు బ్యాన్ చేశారు ఎక్స్‌పోర్ట్‌ని 1 ఇయర్ కొరకు. సో, అదేమన్నా వీళ్ళపైన ఎఫెక్ట్ అవుతుందో చూడాలి. ఇప్పటికైతే లేదంటున్నారు. లాస్ట్ లైన్ 1 లైన్‌లో చెప్పాలంటే ఫారెస్ట్ వేస్ట్ నుండి ఫార్చ్యూన్ 500కి ప్రొడక్ట్స్ సప్లై చేసే కంపెనీ. ఒకవేళ క్యాపెక్స్ ప్రాపర్‌గా జరిగితే మంచి కంపౌండింగ్ ఫాస్ట్‌గా జరగబోయే కంపెనీ ఇది. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.